దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకున్నాం. దయచేసి శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. ఆమేన్. దేవుడు చూచెను, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఆమేన్. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆమేన్. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయను. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ రకంగా అండి, దేవుడు మన కోసము మరి మొదట 5 దినాలు సృష్టించి 6వ దినం రోజు ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నన్ను చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. నేను మామూలుగా చదువుతాను, కానీ మీరు మొత్తం చదువుకోండి. ఆది కాండం నుండి చదవండి. చదివేటప్పుడు వట్టిగా చదవకండి, పరిశుద్ధాత్మ సహాయం కోరుకొని చదువుకోండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం అనుకుంటే అర్థం కానీ కూడా మనకు అర్థమవుతాయి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మీరు మాత్రం తప్పకుండా చదువుకోండి. మన ఇంకో విషయము, మీరు మాత్రం రోజు బైబిల్ చదవాలి. ఖచ్చితంగా బైబిల్ చదవాలి. బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళకండి. ఉదయాన్నే ప్రార్థన చేయకుండా మాత్రం బయటికి వెళ్ళకండి. రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోండి. ఈ రోజంతా కాపాడినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు తెలుపుకొని మళ్ళీ ఉదయాన్నే లేపినందుకు కృతజ్ఞతా స్తోత్రం దేవా. ఈ దినమంతా నువ్వే తోడై ఉండి మా ప్రతి పనులు మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకొని లేచి ప్రార్థన చేసుకొని పనులు స్టార్ట్ చేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ రకంగా మీకు నేను ఇలాగా చెప్తా ఉంటే మీరు కూడా చదివి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు, చదువు రాని వాళ్ళకి ఈ బైబిల్ చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చదువు రానోళ్ళు చాలామంది ఉన్నారు. ఊరికనే చర్చికి వెళ్ళి ఆదివారం ఇట్లా కూర్చొని ఇట్లా వచ్చేస్తున్నారు. మరి దైవజనులు కూడా ఎంతకని చెప్తారండి? ఆ సమయంలో వాళ్ళకి చేతనైన మటుకే చెప్తారు, కానీ ఇంత లోతుగా వివరించరు కదా. అదే నేనైతే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఇళ్ళకి పోయి బైబిల్ తీసుకొని బలవంతంగా ఎవరికి చెప్పకండి, వినే వాళ్ళకి చెప్పండి. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఉంటానండి. ఆమేన్. ఉంటానండి. మరలా నా కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్.